రైట్ నమస్తే. అయితే తెలంగాణ రాష్ట్రంలో నిన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ కౌన్సిల్ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ కాస్త చర్చ రసబసవ జరిగింది. మరోవైపు అయితే మేయర్ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లంతా నిరసన తెలియజేయడం జరిగింది. అక్కడ నుంచి ఆ పోలీసులు బలవంతంగా అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇక ఏదైతే ఫైజుద్దీన్ గారు కూడా కాస్త మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. ఎందుకు అంత దాకా ఎందుకు వచ్చింది, అసలు సమావేశంలో ఏం జరిగింది, ఎందుకు గందరగోళం నెలకొందనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హేమ శ్యామల గారు ఉన్నారు. మేడం నమస్తే. యాక్చువల్లీ నిన్న అక్కడ ఏం జరిగింది, ఎందుకు అంత గందరగోళంగా నెలకొంది సమావేశం అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ అయ్యే స్కోప్ లేకుండే. బడ్జెట్ సమావేశం అన్నారు, మేము ఆ బడ్జెట్ గురించే మాట్లాడదాము. బట్ బడ్జెట్ కంటే ముందు మనం క్వశ్చన్ అవర్ చేసుకుందాము. ఎందుకంటే బడ్జెట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, చాలా డౌట్సే ఉన్నాయి. దాని మీద తర్వాత డిస్కషన్ చేద్దాము. ఎప్పుడు కూడా జస్ట్ ఆమోదించుకొని దాని మీద చర్చ లేకుండానే నడిచిపోతుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా దాని మీద డిస్కషన్ ఉండాలి. గతంలో కూడా మనకి బడ్జెట్ అయినప్పుడు కూడా ఎటువంటి డిస్కషన్ కాకుండా జస్ట్ ఆమోదించుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈసారి కూడా అట్లనే జరుగుతున్న ఉద్దేశంతో ఫస్ట్ క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మనము బడ్జెట్ది చేసుకుందామని మేము డిమాండ్ చేయడం జరిగింది. సో మా మాట వినకుండా, మాకు అసలు అవకాశమే లేకుండా, మేయర్ గారు మమ్మల్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని ప్రతిసారి వాళ్ళనే లేపి మాట్లాడిపియడం అట్లా చేస్తున్నారు. కాబట్టి మేము ప్లే కార్డ్స్ని చూపిస్తూ మా నిరసనని తెలిపే ప్రయత్నం చేసినాము. కొంచెం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము పదే అడిగినా కూడా ఇవ్వట్లేదు. సో పోడియం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినాం. అక్కడ కూడా పోయి మేము చేసేది ఏం లేదు, జస్ట్ వారిని పర్సనల్గా, ఎందుకంటే మా వాయిస్ అక్కడ రీచ్ అవుతుందా లేదో అనే ఉద్దేశంతో దగ్గరికి వెళ్ళి ఒకసారి అడుగుదామని చెప్పే ప్రయత్నం చేసినాము. కానీ మాకంటే ముందే కాంగ్రెస్ కార్పొరేటర్లు పోయి అడ్డుగా నుంచొని మమ్మల్ని మేయర్తో మాట్లాడనీయకుండా చేసి, అండ్ మేము ఏదైతే ప్లే కార్డ్స్ పట్టుకున్నామో దాన్ని మా చేతిలో నుంచి లాక్కొని మా చేతులు పట్టుకొని గట్టిగా ఒత్తేసి, అది కూడా మహిళలు కాదు, మన బీఆర్ఎస్ కార్పొరేటర్ గెలిచి డిప్యూటీ మేయర్ పదవులు అనుభవించి ఆ పార్టీలోకి పోయి పిచ్చిగా పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్న బాబా ఫసీయుద్దీన్ గారే మా మీద చేయి వేసి మమ్మల్ని మా దగ్గర నుంచి ఉన్న పేపర్లు లాగి చింపి అక్కడ మేయర్ గారి పోడియం మీద పడేయడం జరిగింది. అక్కడ ఫస్ట్ రెచ్చగొట్టే విధానం కొనసాగిందా కౌన్సిల్లో? మీరు క్లియర్ గా చూడొచ్చు, మీరే ఆ విజువల్స్ తీసిర్రు. మాకు కూడా మాకు అక్కడ ఏమవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. ఒకళ్ళు తోసుకుంటున్నారు, నూకుతున్నారు, మార్షల్స్ వచ్చేసారు, లాగి మమ్మల్ని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అక్కడ క్లియర్గా మేము ఆ తర్వాత మీడియా విజువల్స్లో క్లియర్గా చూస్తే మా చేతుల నుంచి గుంజుకొని మమ్మల్ని నూకి మా బీఆర్ఎస్ కార్పొరేటర్ మీద దాడి చేసే ప్రయత్నం, వెంకటేష్ గారి మీద, సింధు గారి మీద, నా మీద, ఇంకా అక్కడ ఉన్న వేరే కార్పొరేటర్ మీద పిచ్చిగా అంటే నోటికి ఎంత వస్తే అంత తిట్టడము, నూకడము, చేతితోని మమ్మల్ని ఇట్లా ఏమంటే గిచ్చడం, అవన్నీ ఆయన చేయడం జరిగింది. అండ్ ఉల్టా ఇప్పుడు మా మీద ఏం చెప్తున్నారంటే మహిళా కార్పొరేటర్లు వారి మీద హత్యాహత్యం ప్రయత్నం చేశారు. అదే గోర్లలో మేమేమో విషం ప్రయోగాలు చేసే ప్రయత్నం చేసినా అక్కడ క్లియర్ గా విజువల్స్ కనిపిస్తున్నాయి కదా, ఎవరు ఫస్ట్ ఎవరి మీద దాడి చేశారు, ఎవరు చేయి లాగిండ్రు, ఎవరి తల మీద కొట్టినారు అనేది క్లియర్ గా అక్కడ విజువల్స్ లో మీకు తెలుస్తుంది. ఆయన మళ్ళీ మా మీద యాక్చువల్గా ఆయనకు దెబ్బలు తాకడం ఎట్లా జరిగింది, మార్షల్స్ వారిని బలవంతంగా తీసుకొని వెళ్ళే క్రమంలో వారికి దెబ్బలు తాకినాయి. కానీ అది కాకుండా మేము బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు దాడి చేసినామని ఆయన పిచ్చిగా మాట్లాడడం జరుగుతుంది. అసలు అక్కడ ఉన్న మేయర్ గారు మహిళల మీద దాడి చేస్తుండే కనీసం ఆమె రెస్పాండ్ అయ్యి వారిని పక్కకు తీసుకోబోయే ప్రయత్నం కూడా చేస్తలేదు. కేవలం మమ్మల్ని బయటికి మా కొంతమంది స్టార్టింగ్లో 3-4 కార్పొరేటర్లను బయటికి తీసుకుపోయి వాళ్ళని వ్యాన్ ఎక్కించి మొత్తం ట్యాంక్ బండ్ అంతా తిప్పి మేము అప్పటికి కౌన్సిల్ లొల్లి చేస్తే అప్పుడు తీసుకొని వచ్చి కౌన్సిల్ ముందు వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది. మళ్ళీ బలవంతంగా ఇక్కడ లేడీ కానిస్టేబుల్ లేకుండా కూడా కాస్త బలవంతంగా అయిపోయిన చేయలేసి కూడా లాకెళ్ళడం జరిగింది అక్కడక్కడ. అదే అండి, క్లియర్ గా అక్కడ కనిపిస్తున్నాయి విజువల్స్ లో, మీరు చూడొచ్చు ఎవరి మీద ఎవరు దాడి చేశారో. అండ్ నిజంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం జిహెచ్ఎంసీ హిస్టరీలో ఇట్లా ఒక బ్లాక్ డేగా నిజంగా నిలిచిపోతే నిన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్లో. గతంలో కూడా బీజేపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నిన్న కూడా కేవలం బీఆర్ఎస్ వాళ్ళే కాదు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు మాకంటే ముందు వెళ్ళారు, బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళినారు. సో వీళ్ళందరూ వెళ్ళినా కూడా అవుట్ రేట్ గా టార్గెట్ చేసింది బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం కనిపిస్తుందని ఇట్లాంటి టార్గెట్ చేస్తుందా? అంతే కదండి. ఇప్పుడు మా సంఖ్యాబలంతో ఆమె గెలిచి, మా పార్టీ టికెట్ మీద గెలిచి ఈరోజు మేయర్ సీట్లో తను కూర్చున్నారు. ఆమెకున్న తెలివితోటో ఆమె ఏదో కష్టపడ్డదని చెప్పేసి కేసీఆర్ గారు ఆమెకు పదవి ఇవ్వలేదు. కేవలం కేశవరావు గారు బిడ్డ
వారు సీనియర్ అంటే వారసత్వం చూసిందండి. మర్యాద పూర్వకంగా ఆయన అది కూడా ప్రెజర్ పెట్టి పార్టీని భయపెట్టించి బెదిరించి వాళ్ళ ఆ పదవిని తీసుకున్నారు. అండ్ బీసీ మహిళకి ఇద్దాము అని అనుకున్న క్రమంలో ఆమెకి అవకాశం దొరికినప్పుడు ఎంత లాయల్గా ఉండాలి, పార్టీ అవసరం ఉన్నప్పుడు ఆమె పార్టీ మారే ముందు భవన్లో కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఆమె. పార్టీలు మారద్దు, నాకు ఏమంటారు రాజకీయంగా అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారే, నాకు ఇంత మంచి పదవి ఇచ్చినారు, నాకు ఇంత గౌరవం ఇచ్చినప్పుడు నేను పార్టీ ఎందుకు మారుతా అని చెప్పి మళ్ళా నెక్స్ట్ దినమే ఆమె పార్టీ మారింది. అట్లా చాలా మంది పదవులు అనుభవించి కేసీఆర్ గారు పెట్టిన భిక్ష తీసుకొని పోయి ఇప్పుడు అక్కడ కూర్చొని పిచ్చి కుక్కల్లాగా కేసీఆర్ గారి మీద మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అరుస్తున్నారు. డెఫినెట్ గా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బాగా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేది మేమే. వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది ఇప్పుడు 1 year నుంచి కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది. కాంగ్రెస్ లో కొత్తగా ఏమంటారు, ఇది ఒక ఆనవాతి లాగా అయిపోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే జైలుకి పంపించాలా, వాళ్ళని గొంతు నొక్కే ప్రయత్నం చేయాలి. సో సొంత మా కౌన్సిల్ లోనే మహిళలకి భద్రత లేకుండా అయిపోయింది. అండ్ బీఆర్ఎస్ ఏమంటారు కాంగ్రెస్ కార్పొరేటర్లతోని మేము దెబ్బలు తినే పరిస్థితి మేయర్ గారు తీసుకొచ్చారు. మా సంఖ్యాబలంతో మా సపోర్ట్ తోటే మమ్మల్ని 9 సంవత్సరాల పాటు మమ్మల్ని వాడుకొని వారికి ఎప్పుడు ఇబ్బంది అయినా కూడా వారికి అడ్డుగా ఎవరు వారి మీద దాడి చేసినా వారికి సపోర్టివ్గా మేము ఉంటే ఈరోజు మమ్మల్ని తీసుకుపోయి పిఎస్లో కూర్చోబెట్టి అండ్ నవ్వుకుంటా వాళ్ళు బీఆర్ఎస్ కార్పొరేటర్లు లేరు, అందుకే ఏమంటారు కౌన్సిల్ చాలా మంచి జరిగింది అని అంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు, అట్లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు. ఎటువంటి ప్రశ్నలు మేయర్ గారికి మీ పార్టీ నుంచి సంధించారు అంటే డెవలప్మెంట్ గురించే అండి. ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ ఒకటి ప్రవేశపెట్టినారు, గత బడ్జెట్ చూసుకోండి ఇప్పుడు చూసుకోండి ఎంత డిఫరెన్స్ ఉంది. అప్పుడేమో 8,437 crores, ఇప్పుడు 8,440 crores, ఎంత 3 కోట్ల డిఫరెన్స్. ఆ 3 కోట్లను ఐ మీన్ సీరియల్ వైజ్ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటా పోతే అసలు అవసరమైన ఏ వాటికి కూడా పూర్తి స్థాయిగా నిధులు కేటాయించలేదు. అభివృద్ధి ఏదైతే మనకి శానిటేషన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, సివరేజ్ వాటర్ సిస్టమ్స్. మీరు కూడా ఏదో రోడ్ ప్రారంభించే సమయంలో కాస్త కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు కాస్త గొడవకు దిగినట్టు కూడా కనిపించింది, మేము కూడా చూసాం చాలా సార్లు. ప్రోటోకాల్ అనేది ఎక్కడ లేకుండా పోయింది. అక్కడ ఎవరున్నా కూడా కాంగ్రెస్ నాయకులు వచ్చి ప్రోటోకాల్ ని పాటించకుండా మమ్మల్ని కాదని అధికారులను బెదిరించి వాళ్ళు ఇనాగ్రేషన్ చేయడం చేస్తున్నారు. ప్రజలు ఎంచుకున్న నాయకులను పక్కన పెడుతుందా కాంగ్రెస్ పార్టీ? మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నా ఒక్కదాంతోనే కాదు, ఎమ్మెల్యేలతోని ఎక్స్ మినిస్టర్స్ తోని కూడా అదే వైఖరి కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది. అండ్ క్లియర్ గా కనిపిస్తుంది వాళ్ళకి ఫ్యామిలీ పాలిటిక్స్ అని అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఫ్యామిలీ పాలిటిక్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి గాంధీది ఫ్యామిలీ పాలిటిక్స్ కాదా? మరి ఇప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు ఎటువంటి పదవి లేకుండా అన్ని ఏమంటారు ప్రోటోకాల్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కొడంగల్లో కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది, చూడొచ్చు నేను లేకుండా నా సోదరుడు తిరుపతి రెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్, మీకు ఏం కష్టం వచ్చినా ఏం వచ్చినా తిరుపతి రెడ్డికి చెప్పుకోండి అని చెప్తున్నారు. అదే అంటారు షాడో సీఎం గా. యాక్చువల్ గా రేవంత్ రెడ్డి సీఎమా తిరుపతి రెడ్డి సీఎమా అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. అండ్ అక్కడున్న కొడంగల్ ప్రజలు వారి మీద ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దౌర్జన్యంగా వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు, ఆడవాళ్ళని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నారు. అండ్ మీరు చూడొచ్చు లాస్ట్ టైం ఆ ఫార్మాసిటీ దాని గురించి ఇష్యూ అయినప్పుడు కూడా వాళ్ళు మహిళలను చూడకుండా లైట్లు బంద్ చేసి చాలా ఘోరంగా వాళ్ళని హింసించడం జరిగింది అండ్ జైలుకి పంపించారు. ఎంత అరాచకం అయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో. అంటే మనము రాక్షస పాలన, ఇది ప్రజాపాలన కాదు. రేవంత్ రెడ్డి రాక్షస రౌడీజం పాలన, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రౌడీజం చూపిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అనుకున్నాం కానీ కిందున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రౌడీల్లాగా బిహేవ్ చేసి మా మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి దానికి సమాధానం చెప్పలేక మమ్మల్ని ఇబ్బంది పెట్టి కేసులు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు ఏం చేసినా కూడా టైం అనేది అందరికీ ఒక సైడ్ ఉండదు. ఇప్పుడేమో వాళ్ళ టైం నడుస్తుందేమో కానీ రేపు అనేది మా రోజు, వచ్చిన రోజు డెఫినెట్గా చూస్తున్నాం. కేవలం అనుకోకుండా నువ్వు సీఎం అయినావు, అధికారంకి వచ్చినావు, అనుకోని వచ్చుంటే అది వేరే తీరు అనుకుంటా, అనుకోకుండా వచ్చినా కాబట్టి అధికారంలోకి వచ్చి సీఎం అవుతామనే విషయం వాళ్ళకి తెలియదా? ఇప్పుడు అన్ని హామీలు ఇచ్చేటోడైతే 100 రోజుల్లో చేస్తా అని చెప్పాడు, ఇయ్యలేక 100 రోజులు అన్నాడు, ఇదైపోయింది ఆయనకి. అండ్ గెలుస్తాడన్న అవకాశమే లేకుండే కదా ఆయనకి, అంటే స్కోపే లేకుండా. ఎలక్షన్ లో పోటీ చేయాలా, ఇటు ఉన్న అధికార పక్షాన్ని కావచ్చు లేదా ఇతర పట్ల విమర్శించాలని ఒక ఆలోచన ధోరణితోనే వెళ్ళిన ముందు నుంచైనా ఇప్పటి నుంచైనా విమర్శలతోనే బతికిండు ఆయన. అభివృద్ధి మీద కానివ్వండి ఎటువంటి దీని మీద డిస్కషన్ రాలే. నోటికి ఎంత వస్తే అంత
వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఒక ముఖ్యమంత్రి స్థాయిని కూడా మర్చిపోయి అండ్ అంటే ఆయనను ముఖ్యమంత్రిగా ఎందుకు గుర్తిస్తలేరు? ఆయన మాట తీరు, ఆయన బిహేవియర్ అట్లుంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎవరు ట్రీట్ చేస్తలేరు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని అంటే చాలా మంది కేసీఆర్ గారే పేరు చెప్తారు, రేవంత్ రెడ్డి పేరు చెప్పరు. మీరు చాలా సందర్భాల్లో చూసిరు, ఎవరైనా మీడియా వాళ్ళు కానివ్వండి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి అడగలేని పరిస్థితిలో ఉన్నారు అని తెలియట్లేదు ఎవరికి కూడా. సో ఇవన్నీ జరుగుతుంది. ఒకటి ఫైనల్ ఒక క్వశ్చన్ మేడం, అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ఇక్కడ కూడా హామీలు అమలు పరచలే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పదే పదే విమర్శిస్తూ వస్తుంది. జిహెచ్ఎంసీలో ఏ విధంగా ఉంది? సంవత్సర కాలంగా ఎటువంటి అభివృద్ధి జరగలేదా జిహెచ్ఎంసీలో? ఇప్పుడు నిన్నటితోటి కాంగ్రెస్ పార్టీ వచ్చి 420 వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు 420 సీఎం 420 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయలేక 420 దాకా వదిలేసండి. 6 గ్యారెంటీలోనే కొన్ని సబ్ గ్యారెంటీస్ మహిళలని ఉద్దేశించి, యువతను ఉద్దేశించి, అలాగే మన ఏమంటారు మహిళా వృద్ధులని ఉద్దేశించి అట్లా చాలా మందిని ఉద్దేశించి ఆయన స్కీమ్స్ ప్రకటించిండ్రు. మహిళలకి 2500 తులం బంగారం, పెన్షన్ పెంచుడు వాళ్ళు ఇచ్చిన అని చెప్తున్నారు కదా. అయితే ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్లో కావచ్చు, లేకపోతే అధికార ప్రతినిధులే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 2500 మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తయినాయి, ఢిల్లీ ఎలక్షన్లు కూడా మమ్మల్ని గెలిపించండి, మీకు కూడా అవే గ్యారెంటీలు మేము పూర్తి స్థాయిలో అందిస్తామంటున్నారు. మీరు గ్రౌండ్లో వెళ్ళి చూస్తే క్లియర్గా తెలుస్తుంది అసలు ఇచ్చిరా అయ్యలేదని. వాళ్ళది ఎట్లుంటుంది అంటే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది, డెవలప్మెంట్ జీరోలో ఉంటుంది. ఎవ్రీ టైం అట్లనే చేస్తున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఏమైనా ఉన్నాయా అని అంటే కేవలం మా ఫ్రీ బస్సే. మిగతా 200 యూనిటే కానివ్వండి, తులం బంగారమే కానీ ఇప్పుడు దాకైతే తులం బంగారం ఎవరికి రాలి, 2500 రాలి. ఈ 2200 యూనిట్లు కూడా మీరు చూసుకొని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అడగండి ఎంతమందికి వస్తుందో క్లియర్గా తెలుస్తుంది. అండ్ పెన్షన్లు ఇప్పుడు దాకా ఎవరిది పెంచలేదు. గతంలో ఉన్న పెన్షన్లే ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు, రైతులను మోసం చేశారు, అండ్ పోలీస్ వ్యవస్థలని అస్తవ్యస్తం చేశారు, వాళ్ళని కూడా మోసం చేసే ప్రయత్నం చేశారు. అన్ని వర్గాల వాళ్ళని, అన్ని ప్రజల వాళ్ళని మోసం చేసి ఈరోజు గద్దెనెక్కి ఇప్పుడు 4 ఏళ్ల పాటు వారికి మళ్ళీ అవకాశం ఉండదు కాబట్టి ఎంత దోచుకోవాలన్నా అంత దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత డేగా ఏమంటారు ఇట్లా ఆకలి మీద కూర్చొని ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆకలిని అంతా తీర్చుకుంటున్నారు. అందుకనే హైదరాబాద్ లో ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతలేదు. మేయర్ ని దించే పరిస్థితి కనిపిస్తుంది కార్పొరేట్. అదే డెవలప్మెంట్ అసలు ఎక్కడా లేదు. 1 ఇయర్ నుంచి కంప్లీట్ గా గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ మాత్రమే ఇప్పుడు చేస్తున్నారు. అండ్ మేయర్ గారు కూడా అభివృద్ధి గురించే నేను పార్టీ మారినా అని చెప్తున్నారు. అదే చెప్తున్నా, అసలు ఎటువంటి అభివృద్ధి లేదు. కేవలం గత ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో అవి మాత్రమే ఆయన ఇనాగ్రేషన్స్ చేస్తున్నారు. అండ్ మేయర్ గారు కేవలం షో ఆఫ్ కి ఇన్స్పెక్షన్లు చేస్తుంది, ఏదో నేను బాగా ఇది చేసేస్తున్నా అది చేస్తున్నా అని బాగా షో ఆఫ్ చేస్తున్నారు. మరి ఇదే సిన్సియారిటీ గతంలో ఉన్నప్పుడు అదే ఫ్రీ హ్యాండ్ ఉండే, మరి మీరు అప్పుడు ఎందుకు పని చేయలేదు? ఇప్పుడు ఏదో గొప్పగా పని చేస్తున్నా అని చూపించుకుంటున్నాడు తప్ప అది కేవలం యాక్టింగ్స్ చేస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో పరిస్థితి అట్లా లేనే లేదు. అండ్ అభివృద్ధి జరగలేదు. ఖచ్చితంగా పార్టీ పిలుపు మేరకు February 11th తర్వాత మా 4 years జిహెచ్ఎంసీ టర్మ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ యాక్ట్ ప్రకారంగా మా సంఖ్యాబలం ఏందో డెఫినెట్గా మేము నిరూపించుకొని మేయర్ని దింపి ఆమెకున్న పొగర్ని కూడా దింపి ఇంకోసారి ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్స్ అనకుండా ఆఫ్టర్ ఆల్ మేయర్ని తీసిపడేసే ప్రయత్నం మేము డెఫినెట్గా చేస్తాం. థ్యాంక్ యూ. రైట్, ఏదైతే ఒకవైపు కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటూ ఒకవైపు పెద్ద ఎత్తునే అక్కడ రసాబస చర్చ జరిగింది, మరోవైపు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుంది ప్రస్తుతం ఉన్న ఏదైతే మేయర్ గారు. ఎటువంటి చర్చ జరపకుండానే బడ్జెట్ పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టింది. గతంలో కన్నా ఇప్పుడు కాస్త 3 కోట్లు తక్కువ బడ్జెట్ కేటాయించడం వల్ల మేము నిరసనగా అక్కడ వెళ్ళి ఎక్కడైతే కౌన్సిల్లో ఆ పోడియం దగ్గరికి వెళ్ళి ప్లకార్డులతో మేము నిరసన తెలపడం జరిగింది. దానికే మమ్మల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిందని చెప్పేసి ఆ బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెప్పడం జరుగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన కార్పొరేటర్ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ మా పైన అక్రమంగా దాడి చేశారు, నేను ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నానని చెప్పేసి ఒకవైపు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.